ఇటువైపుకి. నువ్వు నెత్తినేసుకొని చేస్తున్న పనులు ఎవరైనా చేయగలరా? కానీ నువ్వు ఆశపడ్డట్టు ఇలా రాజకీయ నాయకుడు కావాలంటే అంచెప్రాసాలతో మాట్లాడాలి, ఆవేశంగా మాట్లాడాలి, అంతేకాక ప్రజల మనసు దోచుకునేలా మాట్లాడాలి. అందుకు ముందు నీకు మాటలు రావాలి. మాటలు రాని నీకెందుకురా ఇంత పేరాశ? ఏనపడదు కానీ మా ఇక్కవట ఉండి పడతానా? కరువును కష్టాలని చిరునవ్వుతో ఎదుర్కొనే సోదరి సోదరులారా, గంగెప్పుడు కావేరెప్పుడు ఎండిపోని జీవనదులు. అలాంటిదే మా హృదయం. తెలుగు పౌరుషాన్ని వెలిగించే మన నాయకుడు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. హే మురళి, నీకు కవళ్ళు పుట్టారు, వెళ్ళి చూడు. కవల పిల్లలా? శాబాష్. ఒకడు ఇంటికి, ఇంకోటి దేశానికి. ప్రజాస్వామ్య పార్టీ కొత్త రక్తం. పేరు యోగి. చూసుకోనెక్కడ. అయ్యో అయ్యో అయ్యో. మహాప్రస్థానంలోని కవితలమ్మే. పిరికితనం అన్నది మా ఎవ్వరి రక్త నాళాల్లోనూ లేదు, మర్చిపోకండి. గర్జించే సింహాలం మేము. మీ తాటాకు చప్పుళ్ళు మమ్మల్ని ఏం చేయగలవు? గర్జించే సింహాలు మేము, మీ తాటాకు చెప్పుళ్ళు మమ్మల్ని ఏం చేయలేవు. గర్జించే సింహాలు మేము, మీ తాటాకు చెప్పుళ్ళు మమ్మల్ని ఏం చేయలేవు. ఏం చేస్తున్నావురా? మాట్లాడకుండా పడుకోరా. చాలు చాలు, పిచ్చి కింద మీకు. పడుకోండి. నానా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీరామచంద్రుడు రావణాసురుడితో పోరాడి సీతను కాపాడాడు. కానీ మా నాయకుడు ఏ పోరాటం చేయకుండానే జనం మెచ్చిన నాయకుడయ్యాడు. తన వాగ్ధాటితో మన బెస్తవాళ్లను కాపాడారు. జననాయక కూటమట. అక్కడ జనము లేరు, నాయకుడు లేడు. అనుదినం గొడవలతో కొట్టుకు చేస్తున్న మీ మధ్య సయోధ్యను కుదిర్చి అయోధ్యలా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు మా నాయకుడు. మాలో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం మా వీరత్వానికి ప్రతీక. తెలుగు భాషే మా ఊపిరని నలుదిక్కులకి శంఖం పూరించి చెప్తాం. 13 ఏళ్ల కిందటే అమెరికాలో నిషేధించబడిన పాదరసం వ్యర్థాలన్నీ ఇక్కడికి తెచ్చి మన ఊర్లో ఫ్యాక్టరీ కట్టారు. అది తెలియకుండా ఆ పాదరసం ఫ్యాక్టరీకి కూలీలుగా వెళ్లిన అందరూ పేద కార్మికులు అన్యాయంగా బాధించబడ్డారు. కుటుంబాన్ని కాపాడుదామని పనికి వెళ్లిన వాడి భార్య ఇప్పుడు విధవరాలైంది. అక్కడ కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టుకుని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు గొడ్రాళ్ళయ్యారు. ఒకవేళ వాళ్లకు పిల్లలు పుట్టిన ఆ పిల్లలు పుట్టుకతోనే బుద్ధిహీనులుగాను వికలాంగులుగాను పుడుతున్నారు. వ్యవసాయ భూమిని విషభూమిగా మార్చేశారు దుర్మార్గులు. ఈ సమస్యను పరిష్కరించాలా వద్దా చెప్పండి. దానికి మనం చేపట్టబోయే ఉద్యమం దావానలంగా మారి అధికార పక్షాన్ని కాల్చి బూడిద చేయాలి. దాన్ని మనం ప్రాణాలిచ్చైనా సాధించాలి. ఇక్కడున్నదేమిటి? కర్మాగారమా? హత్యాగారమా? తిరిగిపో, తిరిగిపో. అమెరికా మేం వెళ్ళం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇప్పుడందరూ ప్రశాంతంగా బండిలో ఎక్కండి.
త్యాగానికి మారుపేరు మా కూటమి. ఎదురులేని శక్తిగా ఎదిగినవాడు మా నాయకుడు. పాదరసం ఫ్యాక్టరీని నిషేధించడానికి ఈ పోరాటం జరుపుతున్నారు. అణిచిపెట్టాలని ప్రయత్నించిన ఎలుగెత్తే గళం ఆయనది. గుడ్లప్పగించి చూసే ప్రభుత్వానికి చేసే చివరి హెచ్చరిక. అమానుషంగా బలవుతున్న ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి, అమాయకులకు న్యాయం జరగడానికి, రేపు రాష్ట్రం అంతా చెలరేగపోయే జ్వాల అగ్నికి మొదటి సమిధగా నేను ఆహుతవుతున్నాను. పార్టీని, అయ్యగారిని ఎప్పటికీ వదిలిపెట్టను నాన్న. ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య పార్టీ, ప్రగతిశీల పార్టీ 5 ఏళ్లకొకరు చొప్పున పాలిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రగతిశీల పార్టీ వంతు. ఏమయ్యా డేవిడ్, ఈసారైనా యువజన కార్యదర్శి పదవి మా అబ్బాయికి వస్తుందా? ఎలాగో పెద్ద బామర్దిని పట్టుకున్నారుగా, ఇంకెందుకు భయపడతారు? సరే పట్టుకున్నానులే, కానీ లిస్టులో ఆ యోగ్యాడి పేరుందే, అందుకే కంగారుగా ఉంది. లిస్టులో మాత్రమే కాదు, అందరి మనసులోనూ ఉన్నాడు. అన్న, మనం బతకడానికి రాజకీయాల్లోకి వచ్చాం. వాడు పుట్టిందే రాజకీయాల కోసం. వాడికే ఆ పదవి రావాలనుంటే ఎవ్వరూ మార్చలేరు. ఏంటి బాగున్నారా? అయ్యగారు బామ్మర్ది వస్తే అయ్యగారే వచ్చినట్టుంది. అయ్యగారు షార్ప్గా 10 గంటలకు ఆన్లైన్లోకి వస్తారు. అప్పుడు పోస్టింగ్ లిస్టులో ఉన్న 5గురు స్క్రీన్ ఎదురుగా ఉండాలి. అక్కతో మాటేశాను, పని జరిగిపోయినట్టే. నీ కోసం వాడిని పార్టీలో చేర్చుకున్నాను. ఇప్పుడు వాడు చెప్పినవన్నీ నేను చెయ్యాలి. అర్హత లేకుండా ఆశించొద్దని చెప్పు పో. అయితే నీ మాట గిలువ అంతేనా? రే తమ్ముడు రే. 4గురిలో 3 మీ పేరు చెప్పగానే కాన్ఫరెన్స్ కూడా రాకుండా భయపడి పారిపోయారు. యోగిగాడు ఒక్కడే మిగిలాడు. వాడు మన మాట అస్సలు వినడు. ఇప్పుడు దాకా రాని యోగి ఇంకెప్పటికీ రాకూడదు. కాన్ఫరెన్స్ని ఎగ్గొట్టిన ఇలాంటి వాడికి 10,000 వేస్తారని చెప్పి బావగారినే పడేస్తాను. ఆడెక్కడ కనుక్కో. అంకుల్, స్పీకర్ ఆన్ చేయనన్నా. రే యోగి, ఎక్కడున్నావురా? స్కూల్ వ్యాన్ పంచర్ అయింది, పిల్లల్ని దింపేసి వస్తాను. రే బండానికి దిగరా. నమస్తే అన్నా. చూడ్డానికి నిగనిగలాడుతూ దున్నపోతుల్లా ఉన్నారు. ఇలా అడ్డంగా నుంచున్నారేంటి? బండ్లో స్కూల్ పిల్లలు ఉన్నారు, కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా. దెబ్బలు తగిలితే ఏమవుతుంది? వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తావు. పార్టీ ఆఫీస్కు వెళ్ళలేవు. ఓ, పార్టీ ఆఫీస్కి నేను వెళ్ళకూడదు. అయ్యో, మీరొకళ్ళు వెళ్ళండి అన్న, వెళ్ళండి. స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళండి అన్న. అలా వెళ్ళాలనుకుంటే నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళాలరా. నాకు దాటడం తెలీదు, కావాలంటే మిమ్మల్ని తొక్కి వెళ్తాను. ఒక్క నిమిషం రే, కూర్చోరా. ఇదిగో పిల్లలు, బయట జరిగేది పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుకోండి. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, చొక్క మీద మరక పడకూడదు. అందరికీ అర్థమైందిగా? చొక్కా మీద మరక పడకూడదు. రే, మరక పడకూడదని చెప్పానుగా. చొక్కా
ఏంట్రా నీ బాధ? పుయ్, సరే పుయ్. గొడవ అయితే చొక్కా మరకైద్దని నాకు తెలీదా? ఎప్పుడు అలర్ట్గా ఉండేవాడారా రాజకీయ నాయకుడు.